అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. అవును, నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుస్తున్నాడు. చాలా బాగా చదివారు, చాలా వందనాలు. ప్రభువునందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని. ఏమిటి ప్రభువునందు మృతులు ధన్యులు అనేటువంటి మాట యొక్క అర్థం? ఏమిటి ధన్యత? ప్రభువునందు మృతులు. దేవుళ్ళు మృతులైన వారికి 10 రకాల ధన్యతలు ఉన్నాయి. ఏమిటి 10 రకాల ధన్యతలు? మొదటిది, తమ ప్రయాసములు మాని. ఇప్పుడు దాకా 80 సంవత్సరాలు ఎంత కష్టపడిందో మన మేరేక. సేవలో కష్టపడింది, భర్తతో కష్టపడింది, బిడ్డలతో కష్టపడింది, రకరకాల పరిస్థితుల్లో కష్టపడింది, రకాల ప్రయాసపడి ఆఖరికి 30వ తారీఖు ఫుల్ స్టాప్. ప్రయాసములు మాని. ఇప్పుడు ఇది మొదటి ధన్యత, ప్రయాసము మానివేయుట. ఆ పెద్దవాళ్ళు దయచేసి అక్కడ కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ముచ్చలక కూర్చోండి, కొంచెం కూర్చుంటే సమాధానంగా వినొచ్చు. సరే, దేవుని వాక్యములో మొదటి ధన్యత ప్రయాసములు మానుట. రెండవ ధన్యత దేవుని వాక్యములు అక్కడే మనం చూసాం, విశ్రాంతి పొందుదురు. దేవుని ప్రజలకు విశ్రాంతి. ఈ లోకంలో మనకు విశ్రాంతి లేదు. ఈ లోకం మనకు విశ్రాంతి స్థలము కాదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే ప్రభువునందు మృతులకు ధన్యత ఏమిటంటే విశ్రాంతి, ఎటర్నల్ రెస్ట్, నిత్యమైనటువంటి విశ్రాంతి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 4:9. ఇంకా చదవద్దు, చాలు. ప్రభువునందు మృతులకు ధన్యత, నిజమైన విశ్రాంతి. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. 2 ధన్యతలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ ధన్యత, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెషయా గ్రంథం 57:1-2. నీతిమంతులు కొనుపోబడుచున్నారు. ఎందుకు కొనుపోబడుతున్నారు? కీడు చూడకుండానట్లు కొనుపోబడుచున్నారు. కీడు చూడకుండా కొనుపోబడుట, ఇది 3వ ధన్యత. రోజు ఎన్ని రకాల కీడులు మనం చూస్తున్నాం, ఎన్ని రకాల పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవన్నీ చూడకుండా మనం కొనుపోబడుతున్నాం. ఇది 3వ ధన్యత. 4వ ధన్యత, ఆదికాండం 25:8-9. అబ్రహాము మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చాలు. ఇప్పుడు పితరుల దగ్గరికి చేర్చబడుతున్నాం మనం కూడా. 4వ ధన్యత. 5వ ధన్యత, ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. 49-33. యాకోబు మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేర్చబడను, తన పితరుల యొద్దకు చేర్చబడను అన్నాడు. పితరుల దగ్గరికి పోతాం, స్వజనుల దగ్గరికి పోతాం. 5 ధన్యతలు అయిపోయినాయి. ఇప్పుడు 6వ ధన్యత ఏమిటి? 16వ కీర్తన 6వ వచనం. 16:6. మనోహరమైన స్థలములలో నాకు పాలు కలిగెను. మనోహరమైన స్థలములో పాలు పొందుట. ఈ లోకమంతా పనికి మాలిన స్థలాలు. అది ఎక్కడైనప్పటికీ, అది ఏ ఊరైనప్పటికీ, అది ఆఖరికి ఏ స్థలం అయినప్పుడు కూడా అది పనికి మాలిన స్థలమే. ఎందుకంటే పనికి మాలిన ఉంటున్నారు కాబట్టి. అయితే దేవుని వాక్యములో మనం వెళ్ళేటువంటి స్థలం ప్రభువునందు మృతులకు ధన్యత. ఎటువంటి స్థలం అది? మనోహరమైన స్థలములలో పాలు కలిగను. ఇది ఎన్నో ధన్యత అండి? ఇది 6వ ధన్యత. ఇప్పుడు 7వ ధన్యత దేవుని వాక్యములో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. 5:2. మనము ఈ గుడారమును వదిలిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. ప్రభువునొద్ద నివసించుట. ఇప్పుడు 7 అయిపోయినాయి. 8 ప్రభువుతో నివాసము చేయుట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. చాలు. ఇప్పుడు 8 ధన్యతలు చూశాం. 9వ ధన్యత ప్రభువును చూచుట, ప్రభువుతో ఉండుట.
ప్రభువును చూస్తాం, కళ్ళారు చూస్తామండి, కళ్ళారు చూస్తాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మనం ఆయనను చూస్తాము, ఆయనను యుగగాలు చూస్తాం. ఇది 9వ ధన్యత. 10వ ధన్యత మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4:17, మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. అయిపోయింది. 10 రకాల ధన్యతలు ప్రభువునందు మృతునందున మృతులకు. మరి ప్రభులో కూడా లేకుండా చచ్చిపోతే ఇక నరకమే, డైరెక్ట్ గా పాతాళమే. అందుకని బైబిల్ చెబుతుంది, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకొనును. ధనవంతులు చనిపోయి పాతాళములో కేకలు వేయిస్తుండెను. చాలు. కాబట్టి ప్రభునందు మృతునందు మృతులు ఎంత ధన్యులు. అయిపోయింది. ఒక మాట చూసాం. ఇప్పుడు 2వ మాట చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారు క్రియల వారి వెంట పోవును. ఇప్పుడు మృతుల పునరుత్థానం అనేటువంటి మాట చదివాం. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. నేనే పునరుత్థానము, జీవం అన్నాడు యేసుప్రభువారు. ఆయనే జీవం, ఆయనే మా పునరుత్థానం. యేసుప్రభువారు తిరిగి లేచాడు. ఎట్లా తిరిగి లేచాడు? దేవుని యొక్క శక్తితో, అధికారముతో లేచాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 26, 30, దేవుని యొక్క శక్తితో యేసు ప్రభు అధికారముతో లేపాడు. తర్వాత దేవుని ఆత్మ ద్వారా లేపాడు. దేవుని యొక్క మహాశక్తి వలన లేపాడు. సమస్తమును లోపరుచుకున్న శక్తిని బట్టి యేసు ప్రభువారు తిరిగి లేచాడు. ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో ఆయన నమ్మినటువంటి వారు, ఆయన మృతి పొందిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 11:25, నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ చనిపోడు అన్నాడు. అంటే చచ్చిపోయిన మనం అందరం కూడా మళ్ళా బతుకుతాం. ఎప్పుడు బతుకుతాం? ఒకవేళ మరి ఇప్పుడు మేరేకే కనుక చచ్చిపోయి లేచి వచ్చింది అనుకోండి, సమాధులు పెట్టిన తర్వాత తర్వాత లేచి వచ్చింది అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? ఇంకా ఉన్నమన్నా ఉండడు. ఎవరు? మలాకి, జఫన్యా. ఎందుకు? అయిపోయింది కనుక ఎవరు కూడా అట్లా రారు. అట్లా దేవుడు అనుమతించడు. ఇట్లా రా, ఎందుకంటే మనం తట్టుకోలేము. చచ్చిపోతేనే తట్టుకోలేము, ఒక పూట మరిచిపోలేము. అట్లాంటిది పరిస్థితులు ఇలాంటివి. అందుకని ఎట్లా బతుకుతాం అనేటువంటిది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడును. మన వరుసలో మనం బతికించబడతాం. మొట్టమొదటి ప్రభు తిరిగి లేచాడు. ఇది మొదటి పునరుత్థానం. 2వ పునరుత్థానం, మనం చచ్చిపోయి తిరిగి లేచాం. ఇక్కడ ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, మనం చచ్చిపోయినాం, మనల్ని తిరిగి లేపాడు ప్రభు. తన మహాకృప చేత, మహాప్రేమ చేత మనలను బ్రతికించెను. ఇది ఆత్మ పునరుత్థానం. 3వది ఇజ్రాయేలు ప్రజల యొక్క పునరుత్థానం. ఇజ్రాయేలు ప్రజల యొక్క పునరుత్థానం గురించి ఎక్కడ చదువుతాం? యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం, 11వ వచనం, మీరున్న సమాధులను తెరిసేదను అన్నాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలు కూడా తిరిగి లేస్తారు. తర్వాత సాక్షుల పునరుత్థానం అని చెప్పన్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, 14వ వచనం, వారిద్దరూ 3 దినాలు శవములుగా పడి ఉండి మళ్ళా తిరిగి లేచి అందరూ కనబడతారు. లోకమంతా ఇందును చూస్తారు. తర్వాత యూదులు శ్రమల కాలములో తిరిగి లేస్తారు. అది ఎక్కడ చదువుతాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం, 6వ వచనం, ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులు. ఆఖరి పునరుత్థానం ఉంది. పాపం చేసిన వారందరూ కూడా తిరిగి లేస్తారు. ఎందుకు తిరిగి లేస్తారు? తీర్పు పొందడానికి తిరిగి లేస్తారు. అయిపోయింది. చచ్చిపోయిన వాళ్ళు, ప్రభువులో నిద్రించిన వాళ్ళు ఎలా తిరిగి లేస్తారనే సంగతి చూసాం. ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత మనం ఎలా ఉంటామనే సంగతి మనం చూద్దాం. 80 సంవత్సరాలు బతికింది. ఎంత శక్తి, ఎంత బలంతో పనిచేసిందో తన యవ్వన కాలంలో. మొట్టమొదటి సమర్పించుకుని హెబ్రోను వచ్చినప్పుడు ఏలీములో ఎంత కష్టపడి పనిచేసిందో. రాండ్రానేమైపోయింది, దేహము బలహీనమైపోయింది. అలాగే ముచ్చాలక్క హెబ్రోను వచ్చినప్పుడు ఎంత బాగుండేదో, పద్మక్క ఎంత బాగుండేదో, ఎలిజబెత్ అక్క ఎంత బాగుండేదో, ఎంత బలంగా ఉండేవాళ్ళు. రాండ్ర ఏమైంది? బలహీనమైపోయింది. ఇది మన దేహం యొక్క పరిస్థితి. అంతే, ఎవరి దేహమైనా అంతే. అందుకనే బైబిల్లో దేవుని వాక్యములో మనం చదువుతాం.
ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. దయచేసి అందరికి ఆకలి అవుతుంది, తొందరగా ముగించుకొని వెళ్ళిపోదాం. 3 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. 42 క్షయము అయినది, మర్త్యమైనది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది ఇటువంటిది మన శరీరం. రోజు రోజుకు క్షయమైపోయేది, రోజు రోజుకు మర్త్యమైపోయేది, రోజు రోజుకు బలహీనమైపోయేది, రోజు రోజుకు క్షీణించిపోయేది. రోజు రోజుకు క్షీణించిపోవడమే కాదు, ఇప్పుడు మట్టిలో పెట్టిన తర్వాత ప్రకృతి సంబంధమైన దేహముగా మారిపోతుండగా మట్టికి మట్టి అయిపోతుందని దేవుని వాక్యం చెప్పాడు. అయితే ఇటువంటి దేహాన్ని దేవుడు మార్పు చేస్తాడు. ఎట్లా మారుస్తాడు దేహాన్ని? అందరూ పలకండి. మన దేహము మర్త్యమైపోనది, క్షయమైపోనది, బలహీనమైనది, ఘనహీనమైనది, ప్రకృతి సంబంధమైనది. ఇటువంటి మన దేహమును అక్షయమైన, అమర్త్యమైన, మహిమ కలిగిన, బలమైన, ఘనమైన దేహముగా మార్చును. ఎట్లా ఉంటుంది దేహం అనే సంగతి కూడా చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ 3:21. అందరూ పలకండి. సమస్తమును లోబరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసు ప్రభు దేహం ఏ రూపంలో ఉంటుందో అదే రూపంలోనికి మన దేహాన్ని మారుస్తాడు. ఈ దేహము 70 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండడానికి దేవుడు మనకి ఇచ్చాడు దేహం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఈ దేహం మనం తెచ్చుకోరా, అర్థమైందా? ఈ దేహం దేవుడు ఇచ్చాడు. ఇదే దేహాన్ని మట్టికి మారుస్తాడు ఆయన. అందుకని మట్టితో చేసేట దేవుడు మనిషిని. అందుకని ఎట్లా చేసేట మట్టితో? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7 నేల మట్టితో నిర్మించి వారి నాసికానందములో జీవాయన ఉదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఎల్లప్పుడూ జీవించాలని చెప్పి దేవుడు చూశాడు. కానీ పాపం ప్రవేశించడం వల్ల ఏం జరిగిందంటే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. 3:19 నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. మట్టితో చేసినాడు ఆయన, ఇప్పుడు మట్టికి మట్టిగా మారుస్తున్నాడు ఆయన. మనం మార్చడం కాదు, మట్టిగా ఆయన మారుస్తున్నాడు. ఎక్కడ? 90వ కీర్తన 2వ వచనం 3వ వచనం. నరులారా త్రివిని నీవు సెలవిస్తున్నావు, మనుషులను మట్టిగా మార్చుతున్నావు. మట్టితో చేశాడు, మట్టితో బొమ్మను చేసి ప్రాణం ఇచ్చాడు, మళ్ళీ ప్రాణం తీసుకున్నాడు, మట్టిగా మారుస్తున్నాడు. అయిపోయింది మన కథ. సరే, ఇప్పుడు మట్టితో మార్చబడినటువంటి మనం, ఆయన దేహంలాగా మార్చబడిన మనం పరలోకములో ఏ రూపంలో ఉంటామా అని. ఏ రూపంలో ఉంటాం పరలోకములో? లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనం. లూకా 20:36. అందరూ పలకండి. మనము దేవదూత సమానులమును దేవుని కుమారులమునై ఉందము. ఎలా ఉంటాం మనం? దేవదూత సమానులుగా ఉంటాం. పరలోకములో నల్లగా ఉండేవాళ్ళు కనబడరు. ఎందుకంటే అందరూ దేవదూతలే. తెల్లగా దగ మెలుస్తుంటారు. అర్థమైందా? ఇటువంటి రూపాన్ని దేవుడు నీకు నాకు ఇస్తాడు. అందుకని మరణం అనేటువంటి ద్వారం, మరణం అనేటువంటి మార్పు ద్వారా ఇటువంటి దేహాన్ని మనం పొంది సదాకాలం ప్రభుతో ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఈ నిరీక్షణ నీకున్నదా? ఈ నిరీక్షణ కలిగి మనం జీవిస్తున్నామా? లోకంలో జీవించే కాలం కొద్ది కాలం, అర్థమైందా? కాబట్టి కొద్ది కాలం ఎలా జీవించాలో మరి హెర్మోన్లో మనం ఇంతవరకు దేవుని వాక్యం విన్నాం. మళ్ళీ ఇంకా రిపీట్ చేయాల్సిన అవసరం లే, ఎందుకంటే మనకు అర్థమైపోయింది వాక్యం. షాల్ వి క్లోజ్? ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు మలాకి, జెఫన్యా ఇద్దరు ప్రార్థన చేసి ప్రభుని ఆరాధిస్తారు. Our gracious loving Heavenly Father, in the word